సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి జానపద నృత్యాలు శాస్త్రీయ నృత్యాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనకి మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి జాబ్స్లో మెయిన్గా ఈ రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి జానపద నృత్యాలు మరియు శాస్త్రీయ నృత్యాల గురించి ఎక్కువగా క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ వీడియోలో వాటి గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఏ రాష్ట్రానికి ఏ శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి, ఏ జానపద నృత్యాలు ఉన్నాయో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ రిపీట్ అయినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ క్విజెస్ అన్నిటిని అందులో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో మొదటగా మనం ఇక్కడ చూసుకుంటే రాష్ట్రాలు వాటికి సంబంధించినటువంటి జానపద నృత్యాలు, అదేవిధంగా శాస్త్రీయ నృత్యాలు అన్నమాట. మనకు శాస్త్రీయ నృత్యాలు అనేది తక్కువగా ఉంటాయన్నమాట. ఈ జానపద నృత్యాలలోని చాలామంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటాయన్నమాట. సో ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనం ఇండియాని 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, మధ్య భారతదేశం, తూర్పు భారతదేశం, ఈశాన్య భారతదేశం, ఇట్లా ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ జానపద నృత్యాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ముందుగా చూసుకుంటే ఉత్తర భారతదేశం. సో ఉత్తర భారతదేశంలో మెయిన్గా మనకు జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మనకు రౌఫ్, హికత్, మంజాస్, కుడి, డన్నాచ్, డమాలి అనమాట. సో మనకు మెయిన్గా ఈ డమాలి, రౌఫ్ ఈ జానపద నృత్యాలు మెయిన్గా ఫేమస్ అనమాట. మనకి ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ ఎగ్జామ్స్లో ఈ రెండు ఎక్కువ వచ్చాయన్నమాట. నెక్స్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లో మెయిన్గా ఉన్నటువంటి జానపద నృత్యాలు ఏంటివంటే డామన్, చపేలి, మహీసు, నాటి, డాంగి, మూంజ్రా, జోరా, జాలి, చర్హి. నెక్స్ట్ వన్ పంజాబ్. సో పంజాబ్లో మెయిన్గా మనకు ఎక్కువగా రిపీట్ అయినటువంటి ప్రీవియస్ ఇయర్ ఏంటివంటే బాంగ్రా, గిడ్డ, డమాన్, లూడి అన్నమాట. ఇవి మెయిన్గా మనకు ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా రిపీట్ అయ్యాయి. సో మొత్తంగా చూసుకుంటే మనకు పంజాబ్ రాష్ట్రంలో బాంగ్రా, డండాస్, గిడ్డ, డాఫ్, డమన్, బంద్, నక్వల్, మల్వాయి, లూడి ఉన్నాయన్నమాట ఈ జానపద నృత్యాలుగా. నెక్స్ట్ వన్ హర్యానా. సో హర్యానాలో మనకు మెయిన్గా ఫేమస్ ఏంటంటే జుమర్ అనమాట. సో ఈ జుమర్ డ్యాన్స్ ఫామ్ గురించి ఎక్కువగా ప్రీవియస్ ఇయర్లలో క్వశ్చన్స్ వచ్చాయి. జుమర్, పాగ్, డామియల్, లూర్, గుగ్గ, కోర్, గగోర్ అనమాట. నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో మెయిన్గా మనకు ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి ఫోక్ డ్యాన్స్ ఏదంటే రాస్ లీలా అనమాట. సో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి మొత్తంగా ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్ ఏంటంటే గర్వాలి, కుమాయుని, కజారి, జోరా, రాస్లీలా, చోలియా అనమాట. నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ యొక్క శాస్త్రీయ నృత్యము క్లాసికల్ డ్యాన్స్ ఏదంటే కథక్ అనమాట. సో మనకు జానపద నృత్యాలు ఏదంటే నౌతంకి, రాస్లీలా, కజ్రీ, చోరా, చప్పేలి, జైతా, చర్కులా అనమాట. నెక్స్ట్ వన్ రాజస్థాన్. సో రాజస్థాన్లో మనకు ఫేమస్గా ఏమేమి ఉన్నాయంటే జుమర్, జలన్ లీలా, చక్రి, గానాగోర్, సుయిసిని, గంపాల్, కల్బేలియా. నెక్స్ట్ వన్ దక్షిణ భారతదేశంలో మనకు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ యొక్క శాస్త్రీయ నృత్యం ఏదంటే కూచిపూడి అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జానపద నృత్యాలు ఏంటివంటే భామకల్పం, వీరనాట్యం, డప్పు, తప్పెటగుళ్ళు, విలాసిని నాట్యం, లంబాడి, దింస, కోలాటం, బుట్టబొమ్మలు అనమాట. నెక్స్ట్ వన్ కర్ణాటక. సో కర్ణాటకలో ఉన్నటువంటి జానపద నృత్యాలు ఏంటివంటే యక్షగానం, హుత్తారి, సుగ్గి, కునిత, కర్గ, లంబి. నెక్స్ట్ వన్ కేరళ. సో మనకు కేరళలో మెయిన్గా ఉన్నటువంటి క్లాసికల్ డ్యాన్సెస్ ఏంటివంటే
కథక్కలి అండ్ మోహిని అట్టం అనమాట. సో కథక్కలి అండ్ మోహిని అట్టం ఈ రెండు కేరళ రాష్ట్రంలో శాస్త్రీయ నృత్యాలు అనమాట. మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి ఒట్టం తుల్లల్, కైకొట్టకలి, ఇవి జానపద నృత్యాలు కేరళ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్ తమిళనాడు. సో తమిళనాడులో మనకు శాస్త్రీయ నృత్యం ఏదంటే భరతనాట్యం. సో ఈ తమిళనాడు రాష్ట్రంలో జానపద నృత్యాలు ఏంటివంటే కోలాటం, కావడి, కుమి, తేరుకుతు, ఒయిలట్టం. నెక్స్ట్ వన్ వెస్ట్ భారతదేశం అంటే మనకు గోవా. తరంగమెల్, మోడ్ని, నమయు నృత్య, జాగర్, కోలి, దేక్ని, పుక్డి, షిగ్మో, గోడే, రోమ్ టమెల్, గోఫ్, తోనియా మోల్ అనమాట. సో మీకు ఇవి యూజ్ అవుతాయి అనుకుంటే కినా మీ యొక్క రన్నింగ్ నోట్స్లో కానీ ఈ పాయింట్స్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ గుజరాత్. సో గుజరాత్లో మనకు మెయిన్గా ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి డ్యాన్స్ ఫామ్స్ ఏంటంటే గర్బా డ్యాన్స్ ఫామ్, అదేవిధంగా డాండియా రాస్ అన్నమాట, టిప్పనీ జూరియన్, బవాయి. సో మొత్తంగా ఈ 4 డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి గుజరాత్ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో మెయిన్గా ఫేమస్ ఏంటంటే లవానీ, దశావతార్, గఫా అనమాట. సో మహారాష్ట్రలో మొత్తంగా ఉన్నటువంటి జానపద నృత్యాలు ఏంటంటే లావణి, నకట, కోలి, లెజిమ్, గఫా, దహికల, దశావతార్ లేదా బొహాడా. నెక్స్ట్ వన్ తూర్పు భారతదేశం. సో తూర్పు భారతదేశంలో ఫేమస్గా ఉన్నటువంటి డ్యాన్స్ ఫామ్స్ ఏంటివంటే బీహార్ రాష్ట్రంలో పన్వారియా, సమా చక్వా, బిదేసియా, జాతా జతిన్, బకో బకైన్. సో బీహార్ రాష్ట్రంలో మెయిన్గా మనకు ప్రీవియస్ ఇయర్లో ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి డ్యాన్స్ ఫామ్ ఏదంటే జాతా జతిన్ అనమాట. నెక్స్ట్ వన్ జార్ఖండ్. సో జార్ఖండ్లో ఫేమస్ అయినటువంటి జానపద నృత్యాలు ఏంటివంటే పైకా, ఫాగువా, హుంటా డ్యాన్స్, జుమర్, అల్కప్, కర్మా ముండా, మర్దనా జుమర్, ముండారి డ్యాన్స్, సర్హుల్, బరో, జిత్కా, దంగా, డోమ్ కాచ్, గోరానాచ్, అగ్ని, జనని, జుమర్. నెక్స్ట్ వన్ ఒడిస్సా యొక్క జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు వచ్చేసి ఒడిస్సా యొక్క శాస్త్రీయ నృత్యము క్లాసికల్ డ్యాన్స్ ఏదంటే ఒడిస్సీ. సో సహారీ, జుమారా, పైంకా, మునారి, చౌ జానపద నృత్యాలు అనమాట. నెక్స్ట్ వన్ పశ్చిమ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి జానపద నృత్యాలు ఏంటంటే కతి, గంభీర, థాలి, జాత్ర, జౌల్, మరాసియా, మహల్, కీర్తన. సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి జానపద నృత్యాలలో ఫేమస్ ఏదంటే జాత్ర. నెక్స్ట్ వన్ మధ్య భారతదేశం. సో మధ్య భారతదేశంలో మెయిన్గా ఫేమస్ ఏంటంటే సెలాలాత్కి, సెలబదోని, మాంచ్, జవరా, మట్కి, ఆడ, కడనాచ్, పుల్పతి, గ్రీడా డ్యాన్స్. నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఫేమస్ ఏంటంటే గౌర్ మారియా, పంతి, రౌత్ నాచా, పాండువాని, వేదమతి, కపాలిక్, బర్తరి చరిత్, చందాయిని. నెక్స్ట్ వన్ ఈశాన్య భారతదేశం. సో ఈశాన్య భారతదేశంలో ఫేమస్ ఏంటంటే మనకు అరుణాచల్ ప్రదేశ్లో పోను, పోపూర్, బాడోచామ్, బుయా, చలో, వాంచో, పాస్ కొంకి. నెక్స్ట్ వన్ అస్సాం. సో అస్సాంలో మెయిన్గా మనకు బగురుంబా, నాగా డ్యాన్స్, కేల్ గోపాల్, తబల్ బొంగ్లీ, బీహు, బిచువా, నత్ పూజ, మహారాస్, కలిగోపాల్, కానో, జుమారా, హోబ్జానై. నెక్స్ట్ వన్ మణిపూర్. సో మణిపూర్లో మెయిన్గా ఫేమస్ ఏంటంటే పంగ్ చోలం, కంబా తైబి, స్నూపా డ్యాన్స్, డోల్ చోలం, తాంగ్తా, లై హరోబా, రస్లీలా, కుబక్ ఇషే, లౌషా. నెక్స్ట్ వన్ మేఘాలయ. సో మేఘాలయలో ఫేమస్ ఏంటంటే మనకు కషాద్ సుక్ మైన్సిమ్, నోంగ్ క్రైమ్, లాహో. నెక్స్ట్ వన్ మిజోరాంలో ఫేమస్ ఏంటంటే డ్యాన్స్ ఫామ్స్ అన్నిటివి చాంగ్ లైజాన్, జాంగ్తాలం, పర్లం, సర్లంకై, సోలార్కియా, తాంగ్లం, చెరావ్ డ్యాన్స్, కుల్లం, చైలం, స్లోవాకియన్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నాగాల్యాండ్. సో నాగాల్యాండ్లో ఫేమస్ ఏంటంటే రంగ్మా, వెదురు నృత్యము,
చెలియాంగ్, న్యూరోలియన్స్, గెతింగ్ లిమ్, టైమంగ్ లెటిన్, హీటలిలీ. నెక్స్ట్ వన్ సిక్కిం. సిక్కింలో ఫేమస్ ఏంటంటే మనకు తాషి యాంకో డ్యాన్స్, కుకురే నాచ్, చూపాత్ డ్యాన్స్, సిక్కిమారి, సింగ్ చామ్, యాక్ చామ్, డెంజంగ్ నెహా, చుట్కీ నాచ్, మారుని డ్యాన్స్. నెక్స్ట్ వన్ త్రిపుర. సో త్రిపుర రాష్ట్రంలో మనకు ఫేమస్ ఏంటంటే హోజాగిరి, లెబాంగ్, భూబాని. మనకు లక్షద్వీపులలో ఫేమస్ అయినటువంటి జానపద నృత్యాలు ఏంటంటే లావా, పరిచకలి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు మెయిన్గా ఉన్నటువంటి జానపద నృత్యాలు మరియు శాస్త్రీయ నృత్యాల గురించి సంబంధించినటువంటి వివరాలు అన్నమాట. సో మనకు ఈ డ్యాన్స్ ఫామ్స్తో పాటుగా అందులో ప్రసిద్ధులు ఎవరు, వారికి సంబంధించేటువంటి ఏ అవార్డులు ఏ సంవత్సరంలో వచ్చాయి, సో వీటి గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీటన్నిటిని చూసుకోండి. సో మెయిన్గా మనకు త్వరలో జరగబోయేటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.